నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఎస్ఎస్ రాజమౌళి సినిమా అనగానే ఖచ్చితంగా అది తెలుగు ఇండస్ట్రీకే కాదు యావత్ ప్రపంచానికి ఒక ప్రత్యేకమైన దృష్టి అయితే దాని మీద ఉంటుంది. సో ఆ సినిమాకి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా, ఆ సినిమా షూటింగ్ నుంచి చిన్న లీక్ వచ్చినా అండ్ సెట్స్ కనిపించినా చాలు ఎంతో ఉర్రూతులుగిపోతూ ఆ అప్డేట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రేక్షకులు. అలాంటి నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఇంకొక గొప్ప గంతని దక్కించుకోబోతుంది. సో రీసెంట్ గా ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, షూటింగ్ చేసుకుంటూ ఈ మే నెలంతా కూడా బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొనసాగింపుగా దాన్ని జూన్ లో కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే తెలుస్తుంది. సో ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎస్ఎస్ కార్తికేయ ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుతూ మెక్సికోలో జరగబోతున్న కామికాన్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్ కి దీనికి సంబంధించి ఒక గొప్ప ప్రత్యేకతమైన స్థానాన్ని అయితే సంపాదించుకుంది వారణాసి సినిమా అని చెప్పేసి ప్రకటించుకొచ్చారు. సో ఈ ఈవెంట్ లో ఏప్రిల్ 24, 25, 26 ఈ 3 రోజుల ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో మేకింగ్ వీడియోస్ తో పాటు బీటీఎస్ ని సో చేస్తున్న అన్ని ఏవైతే ప్రత్యేకంగా ఇప్పుడు వీడియోలు అయితే తీస్తున్నారో అవన్నీ కూడా వారణాసికి సంబంధించి ఆ ఈవెంట్ లో ప్రత్యేక ప్రసారం అయితే చేయబోతున్నారంట. సో ఇలాంటి ఒక స్థానాన్ని రాజమౌళి సినిమా దక్కించుకోవడం కేవలం తెలుగు నాట ప్రజలకి కాదు, ఇది పాన్ వరల్డ్ కి రాబోతున్న సినిమాగా ఉండడం అండ్ ఇది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, మన పేరుని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేయడం ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి సినీ ప్రియులు అయితే చెప్పుకొస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా ఈ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి కూడా ఒక ప్రత్యేకమైన వీడియోని కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ రిలీజ్ చేయబోతున్నారట. మరి మెక్సికోలో ఆ ఈవెంట్ ఎలా జరగబోతుంది, ఈ మేకింగ్ వీడియోస్ అలాగే బీటీఎస్ వీడియోస్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అన్న విషయం తెలియాలంటే 24 వరకు వేచి చూడాల్సిందే. మరి ఇంత అద్భుతమైన వారణాసి సినిమాకి సంబంధించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.